మన హైదరాబాద్ వాళ్ళకి మీరు వంట ఏదన్నా చేయండి సంబంధం లేదు, అందులో ముక్కు ఉండాలా, ఇంత ముద్దు ఉండాలా, ఆ రెండింటి పేరు వెనక బిర్యానీ అని ఉండాలి. సో ఏ స్టైల్లో చేయండి, ఏ విధంగా అన్నా చేయండి, ముక్క ముద్ద ఉంటే చాలు మన వాళ్ళకి. సో ఆ స్టైల్లోనే ఇవాళ ఒక చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాము. ఒక చిన్న క్యూట్ హ్యాండీలో కొంచెం నూనె వేసి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. మీరు ఏ స్టైల్లో బిర్యానీ అయినా చేయండి, ఉల్లిపాయలు మాత్రం మంచిగా ఎర్రగా కాలాల్సిందే. ఉల్లిపాయలు జల్దీ ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇటుపక్క ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇక్కడ చికెన్ మసాలా పట్టించుకోవాలి. నేను ఈ చికెన్ని బ్రైన్ చేశాను. బ్రైన్ చేయడం అంటే ఉప్పు నీళ్ళల్లో చికెన్ ముక్కలను ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేసామంటే ముక్కకి సగం మసాలా దిగినట్టే, ముక్క లోపల వరకు ఉప్పు వెళ్తుంది. ఇప్పుడు ఇలా బ్రైన్ చేసుకున్న చికెన్లో కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఒక చెంచంత బిర్యానీ మసాలా, సగం చెక్కంత నిమ్మకాయ. ఈ మసాలాలని మంచిగా ముక్కకు పట్టించండి. ఇలా మసాలాలు ముక్కకు పట్టించడం వల్ల ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా, పచ్చిమిరపకాయలు, అలానే మన ఫేవరెట్ కొత్తిమీర. వీటన్నిటిని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. వీటన్నిటిని వేసి మళ్ళీ ఒకసారి పిసకండి. చెప్పింది నేను కాదు. ఇప్పుడు ఇందులో పెరుగు, ఈ పెరుగు కూడా వేసి మళ్ళీ పిసకండి. ఈ డైలాగులు అన్నీ నావి కావు, మంచి అయినా చెడైనా అన్నీ వాషెఫే. ముక్కల్ని ఎంత బ్రైన్ చేసినా ఈ మ్యారినేషన్లో సరిపడా ఉప్పు వేసుకోండి కంపల్సరీగా. మన ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిపోయి ఇలా ఎర్రగా అవ్వగానే మంట తగ్గించేయండి. మంట తగ్గించేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయల్లో వేసేయండి. పెరుగు మసాలా అంతా గీకి వేసేయండి. ఇలా ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపేసి ముక్కలన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చికెన్ ఒక పక్క ఉడుకుతా ఉంది. ఇప్పుడు రైస్ చేసుకుందాం. దీనికి కావాల్సింది, ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. ఈ మరిగే నీళ్ళలో హోల్ గరం మసాలా, ఫ్రెష్ బిర్యానీ ఆకు, ఉప్పు. ఈ నీళ్ళల్లో కంపల్సరీగా ఉప్పు వేసుకోవాలి, అప్పుడే మీ బిర్యానీ టేస్టీగా వచ్చింది. ఒక సగం చెంచంత నూనె, ఒక అరగంట సేపు పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్, బియ్యం వేసుకున్న వెంటనే కంపల్సరీగా ఒకసారి కలిపేసుకోవాలి. కంపల్సరీ నీళ్ళని టేస్ట్ చేయాలి. ఈ నీళ్ళు టేస్ట్ చేసినప్పుడు సముద్రపు నీళ్ళలా ఉండాలి, అంత ఉప్పగా ఉండాలి. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. సో ఇలా ఉప్పుగా ఉన్నప్పుడే రైస్ ఎంత సాల్ట్ కావాలో అంత పీల్చుకొని మీ బిర్యానీ టేస్టీగా ఉండిద్ది. ఈ బియ్యం చూడండి నీళ్ళలో డ్యాన్స్ చేస్తుంది. ఇలా డ్యాన్స్ చేస్తుందంటే ఆ బియ్యంకి సరిపడా స్పేస్ ఉంది నీళ్ళలో ఉడకడానికి. అలా డ్యాన్స్ చేస్తుందంటే అది తిరిగి మంచిగా పర్ఫెక్ట్గా అన్ని సైడ్స్ బాయిల్ అవుతుందని అర్థం. సో ఇంకో 3 నిమిషాల్లో ఈ రైస్ రెడీ అయిపోతుంది. తీసి మన చికెన్ పైన వేసుకోవచ్చు. చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మన రైస్ యాడ్ చేయడమే. ఇలా రైస్ వేసుకున్న తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో కుంకుమ పువ్వు నీళ్ళు, కొత్తిమీర, అంతేకాదు మూత కూడా పెట్టాలి. దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మీ బిర్యానీ రెడీ అయిపోతుంది.
ఈ బిర్యానీ హ్యాండీ పైన మనం నీళ్ళు ఉడికించుకున్న గిన్నె పెట్టేసేయండి. బరువు పనికి వస్తుంది, అలానే లైట్గా వేడి కూడా తగులుతూ ఉంటుంది పైనుంచి. హైదరాబాద్లో బిర్యానీ పిచ్చోళ్ళకి కరువే లేదు, కావాల్సినంత మంది ఉంటారు. సో వాళ్ళకి రోజుగా డిఫరెంట్గా కొంచెం టేస్ట్లో వేరియేషన్ కావాలి. అందుకని వాళ్ళు ఈ రెసిపీ చూపించాను. టేస్ట్లో అసలు తగ్గేదేలే, సూపర్ ఉండిద్ది. కానీ చాలా ఈజీ వర్షన్ చూపించాను. సో తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని. ఒక సూపర్ బిర్యానీకి సింపుల్ మిక్స్ రైతా ఉంటే చాలు. చూడండి, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వీటిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం చాలా కొంచెం వేసుకోండి. ఈ కూరగాయలని పెరుగులో వేసేసుకోండి. ఇంతే, మన సింపుల్ రైతా రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్ అండ్ ఈజీ. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేశాను. సో మరో 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసామనుకోండి, మన పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో వేడి బిర్యానీ మన రైతాతో సర్వ్ చేసుకోవడమే. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా పైకి లేచి నుంచుందో. చూడండి మన పర్ఫెక్ట్ బిర్యానీ, రంగురంగుల బిర్యానీ, మన టేస్టీ కలర్ఫుల్ రైతా. ఇంతకుముందు ఉప్మా చేసినప్పుడు నువ్వే తినాలరా అని చెప్పి నాతో బలవంతంగా తినిపించాడు. కానీ ఇప్పుడు బిర్యానీ చేస్తే మాత్రం కెమెరా నుంచి కోపంగా చూస్తున్నాడు మన వాషఫ్. కానీ అయినా పర్లేదు, ధైర్యం చేసి తినేస్తాను నేనే. మన రైస్ ఎంత పర్ఫెక్ట్గా పలుకులుగా ఉంది. ఎక్కువగా కుక్ అవ్వలేదు, అలానే తక్కువ కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్గా అయింది. పీస్ ఇలా లైట్గా కలర్ రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది మన బిర్యానీలో. నాకు భయం వేస్తుంది, వాళ్ళ కోపంగా చూస్తుంది, తినలేకపోతున్నాను. వాషఫ్ కెమెరా వెనక నుంచి కోపంగా చూస్తుంటే బిర్యానీ కూడా తినలేకపోతున్నాను, భయం వేస్తుంది నాకు. సో మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని, చికెన్ బిర్యానీ, అది కూడా పక్కీ గో స్టైల్లో. చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి.